నువ్వు నిండుగా మెండుగా దీవించబడాలంటే చిన్నపిల్లల స్వభావం రావాలి. చిన్నపిల్లల స్వభావం నువ్వు కలిగి ఉన్నప్పుడు యేసయ్య ఆయన చేతిలోకి తీసుకుంటాడు, నిన్ను విరుస్తాడు. విరవటం అంటే అర్థం ఏంటంటే కొంచెం కష్టాల్లో గుండా, కొంచెం కన్నీళ్ళలో గుండా, కొంచెం అప్పుల్లో గుండా, కొంచెం రోగాల్లో గుండా, కొంచెం నిందల్లో గుండా, కొంచెం శ్రమల్లో గుండా నిన్ను తీసుకెళ్తా ఉంటాడు. విరవటం అంటే అది. కరోనా వచ్చి రోజుకు 7-8 సార్లు మోషన్స్ అయ్యాయి. నాకు ఓపిక ఉండేది కాదు. వర్షిప్ చేస్తుంటే కళ్ళు బయర్లు గమ్మాయి. టేబుల్ పట్టుకుని నిలబడి వర్షిప్ చేసేవాడిని నేను. 6 నెలల నుంచి మోషన్స్ అవుతా బాగలేదు, ఓపిక లేదు నాకు. అయినా డైలీ మీటింగ్స్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఒక రోజు ప్రభు వచ్చి కలలో నన్ను వాటేసుకొని ఆయన ఏడుస్తున్నాడు. ఆయన కళ్ళెమిటి నీళ్ళు నా ఈపు మీద కారిపోతున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, 6 నెలల నుండి నేను నిన్ను ఇరుస్తున్నా, అయినా డైలీ మీటింగ్స్కి వెళ్తాను ఉన్న ఓపిక లేకపోయినా వాక్యం చెప్పి వస్తానే ఉన్నావు, నాకు నచ్చింది. ప్రజలాడు హల్లెలూయా. నేను ఇంకా దీవించబోతున్నాను, నిన్ను ఇంకా వాడుకోబోతున్నాను అన్నాడు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వెళ్ళాను బయట మీటింగ్స్కి నేను.